ఎగ్ కర్రీ చేసే విధానం ముందుగా గుడ్లను వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ వేయించుకున్న గుడ్లను వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే పెనంలో కొన్ని ఆనియన్స్ కూడా వేయాలి. మా కిచెన్ చూపిస్తున్నా. అందులో కొన్ని ఆనియన్స్ వేసి అవి బాగా మగ్గిన తర్వాత అవి బాగా మగ్గాలండి. అవి కొంచెం బాగా వేడెక్కి మగ్గిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడిపోతుంది. ఆ తర్వాత టమాటా ముక్కలను కట్ చేసి ఆ కట్ చేసినటువంటి పీసులను కూడా అందులోనే వేయాలండి. వేసిన తర్వాత అది కూడా లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్ అయితే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది కదండి, మీకు తెలుసు కదా. అట్లా అయిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం బాగా తిప్పాలి. అంటే ఆనియన్స్ మొత్తం పట్టేటట్టు తిప్పాలి. తిప్పిన తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి వేయించుకున్న గుడ్లు ఉన్నాయి కదండి,